నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. ఎస్ఐ గారు అనేటువంటి రాజేష్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాము. తండలేరు ఎస్ఐ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రామప్రసాద్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎంఎంసీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి మనం మొట్టమొదటిగా జిల్లా జడ్జి గారు రాపూర్కి ఇచ్చే సందర్భంగా వారికి గారు రాపూర్ మండలం రావడం, ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పడం అంటే మనకు ఇక్కడికి వచ్చిన వారికి రాని వారికి కూడా ఈ విషయాలు తెలియజేస్తారని భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం గురించి గౌరవ తీసుకురండమ్మా. చూడమ్మా, వచ్చమ్మా, ప్రతి ఒక్కరు పెన్ను మీ బుక్ ప్రతి ఒక్కరు మీరు వినింది కాదు, నేర్చుకునేది కాదమ్మా. మీరు మీ గ్రామాల్లోకి మీ ఊర్లోకి వెళ్ళి కూడా చట్టాల గురించి తెలియజేస్తారని భావిస్తున్నాం. హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆడవాళ్ళకి ఒక 20 మంది చెప్పునండి ఉమెన్ రిలేటెడ్ లాస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇంకొంచెం మందికి చెప్పే విధంగా తయారు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ ప్రజలందరూ కూడా మా రీసోర్స్ పర్సన్స్ చెప్పే అవేర్నెస్ ప్రోగ్రాంలో అవేర్నెస్ని పెంచుకుని మీరందరూ కూడా 10 మందికి లీగల్ అవేర్నెస్ నేర్పాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మనకి చెప్పమన్నది ఏంటంటేనండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, ఈ గృహహింస గురైతే ఏం చేయాలనే దాని గురించి, డౌరీ డెత్ గురించి, అంటే ఇప్పుడు పెళ్ళైన 7 సంవత్సరాల్లో అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్లో కనుక డౌరీకి హింసించబడి హస్బెండ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డౌరీ గురించి హింసపడితే ఆ హత్య జరిగితే డౌరీ డెత్ అంటారు, వాటి గురించి. అదేవిధంగా 498A గురించి, ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ గురించే కాకుండా ఫ్యాక్టరీస్ యాక్ట్స్లో వాటిల్లో కూడా మీరు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలకి వాళ్ళకి ఎట్లాగా మీకు ఎన్ని రోజులు పరిదినాలు ఉండాలి అంటే వారంలో 48 రోజుల కంటే ఉండకూడదని, అదేవిధంగా కంటిన్యూస్గా 5 గంటల కంటే పరిదినాలు ఉండకూడదని, ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వాలని, వారంలో 48 గంటల కంటే మీకు 10 దినాలు ఉండకూడదని, మీకు ఆడవాళ్ళకి సెపరేట్ వాష్రూమ్స్ అవి పెట్టాలని, అదేవిధంగా ఏంటంటేనమ్మా అండి ఉదయం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మించి ఆడవాళ్ళకి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో పర్మిషన్ ఇస్తే తప్ప 10 దినం ఉండకూడదని, 30 మంది కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఉండడానికి ఏర్పాటు చేయడానికి చంటిబిడ్డలకి ఏర్పాటు చేయమని, అదేవిధంగా మీకు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీ అందరికీ కూడా చెప్పమని పంపించారు. ఇప్పుడు మన రీసోర్స్ పర్సన్స్ గారు వాటి గురించి మీకు వివరంగా చెప్తారు. వాటిలో మీరు అవేర్నెస్ పెంచుకుని మీ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళకి మీరు వాటి గురించి యాక్ట్స్ గురించి చెప్పండి, మీ హక్కుల గురించి మీరు చెప్తారని ఆశిస్తాను. మన ప్రోగ్రాంకి వస్తే సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు, నేషనల్ లా కమిషన్ వారి సిఫారసుల మేరకు, అదేవిధంగా మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మన రాష్ట్రంలో అంటే మన జిల్లాలో నెల్లూరులో దాదాపు 47 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి ఎన్సీడబ్ల్యూ వారి ఆధ్వర్యంలో. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే విధానస సమాధానం, అంటే మహిళలకు ఉండేటువంటి చట్టాలపై అవగాహన, వాళ్ళకు ఉండేటువంటి హక్కులు, భద్రత,
వారికి ఇంకేమైనా పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి అనే విషయాల గురించి అవగాహన కల్పించే క్రమంలో మొత్తం మనం నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నామండి. సో ఈ రోజు మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. దట్టు మన ప్రీతమ జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన రిసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మహిళలకు ఉండేటువంటి ప్రత్యేక చట్టాల గురించి, అదేవిధంగా పథకాల గురించి, గవర్నమెంట్ పాలసీస్ గురించి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి ఈ మా న్యాయ సేవాధికార సంస్థ అనేది తెలియజేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఏ సమస్య వచ్చినా కానీ 15100 151000 ఇది మన టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఈ నెంబర్కి డయల్ చేసి కన్నా మీ సమస్యను కన్నా చెప్పినట్టయితే న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సలహాలు, అదేవిధంగా న్యాయ సహాయం కూడా అందజేస్తామండి. సమస్య అనేది ఎక్కడ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు, కాకపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిస్తే చాలు. సో ఈ నెంబర్తో మీరందరూ కూడా ఆ అవకాశాలను వినియోగించుకుంటారని, అదేవిధంగా మన రిసోర్స్ పర్సన్స్ చెప్పేటువంటి ఈ చట్టాల మొత్తం యాక్ట్స్ అన్ని, మహిళలకు ఉండేటువంటి ప్రత్యేక చట్టాలు, అదేవిధంగా పాలసీస్ అన్ని కూడా చెప్తారండి. సో అందరూ విని, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విని మిగతా వాళ్ళకి దాన్ని ఎన్లైట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. సో ఇక్కడ చెప్పే విషయాలన్నీ జాగ్రత్తతో, మీకు పెన్, పేపరు, బుక్ అన్ని ఇచ్చామండి. సో నోట్ చేసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. శుభాకాంక్షలు. ఇవాళ మనకి సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నుంచి NCW మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలి ప్రతి మండలంలో అని చెప్పేసి డైరెక్షన్స్ వచ్చిన్నాయి. సో గౌరవ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ మేరకు మన కోసం ఇవాళ నెల్లూరు నుంచి ప్రధాన న్యాయమూర్తి గారు రాపూర్కి వచ్చున్నారు. మహిళలకు ఉండే హక్కులు, వాళ్ళ చట్టాలు ఏంటి, వాటిని ఎలా వాడుకోవాలి, వాళ్ళకున్న హక్కుల్ని ఎలా వినియోగించుకొని వాళ్ళ జీవితాన్ని సాఫీగా సాగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మహిళల కోసము, వాళ్ళ భద్రత కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసం జరుగుతున్న ప్రోగ్రామ్ అండి ఇది. సో వాళ్ళ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మేడం గారికి, సెక్రటరీ మేడం గారి అందరికీ రాపూర్ తరఫున, ఇంకా మా కోర్టు తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.